ప్రైస్తు నా నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. ఒంటరి గువారై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గువారై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించేదా. పూర్ణ మనస్సుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించేదా. నూతన సృష్టిగా నన్ను మర్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నూతన సృష్టిగా నన్ను మర్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరలా మిమ్మల్ని కలుసుకొని దేవగ్రంథం నుంచి దేవుని వాక్యాలు చూసుకుంటే ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతమై ఉన్నాం. మనందరం ప్రభు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథంలో చూద్దాం. ప్రభు ఆయనే సాక్ష్యం చెప్తున్నాడు. మనకు తెలుసు ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాను నేను అంటాడు దేవుడు. అలాగనే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అనేది మనకు తెలుసు. అది దేవాదేవుడు ఇచ్చిన సాక్ష్యం. చూద్దాం. యెషయా గ్రంథం 44 అధ్యాయం 7వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 44:7. ఆదిలోనున్న స్టార్టింగ్ నుంచి మనం వస్తున్నాం. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేయుచు వచ్చినట్లు తెలియచేయగలవాడు ఎవడు. ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు ప్రపంచానికి. నేను మీకు తెలియచెప్తున్నట్టుగా అడ్వాన్స్గా ముందే జరగబోయన్నీ తెలియచేయనట్టుగా నాకులాగా చెప్పగలిగిన వాడు ఎవరు అని అడుగుతున్నాడు ఆయన. అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడల చూడండి, ఆయనకే తెలియకపోతే అటువంటి ఎవడో లేడని చెప్తుంటే మానవ మాత్రమైన ఆయనతో చేయబడ్డ మనం ఎలా చెప్పగలం? ఎవరు లేరు అసలు. ఆయనే ఉన్నవాడు, నేను అనువాడను ఉన్నవాడిని ఆయనే చెప్తున్నాను కనుక ఆయనే ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎవరైనా ఉంటే నాకు తెలియచెప్పండి అంటున్నాడు. ఆ సంగతి చూడండి, కావాలంటే మీరు పాంప్లెట్లు బుక్స్ చేసుకుని కూడా ప్రచురణ చేయొచ్చు అంటున్నాడా. అట్టివారు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అట్టివారు ఏం చెప్పాలో చెప్తున్నాడు చూడండి. ఇక్కడ అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియజెప్పువారు. ఇది అండి మనకు కావాల్సింది. ఎందుకంటే జరగబోయేది తెలియచెప్పేవాడై ఉండాలి దేవుడు. ఏం జరుగుతుందో చెప్పగలిగిన వాడే ఉండాలి. అంతేగాని నా ఇది అనేది మనం
తీసివేయాలి. నా అనేదే మరి అపవిత్రాత్మక సాదృశ్యం కనుక నేను అనే అహంకారం కానీ ఇది అని ఉండకూడదు. అది జరగబోయేది తెలుసుకుని తెలియచెప్పేవాడే ఉండాలి అడ్వాన్స్గా. దీన్ని మనం మరి చదువుకున్న వాళ్ళైతే సిక్స్త్ సెన్స్ అంటారు, నాకు ముందే తెలుసు అని. అది ఆత్మ ప్రబోధం వల్ల చెప్పగలుగుతారు తప్ప మరి నాకు ముందే తెలిసిన ఎవరో చెప్పలేరు కనుక అది ఒకవేళ చెప్పాలనుకుంటే దేవుడే అది చెప్పాలి. అలాగనే ఎవరైనా ఉంటే నాకు తెలియజేయండి, నాకు మీరు ప్రచురించవచ్చు, ప్రింట్ చేయొచ్చు, చెప్పొచ్చు, ఎవరు లేరు అని చెప్తున్నాడు. చూద్దాం, ఇది ముందుగా తెలియజేయబడిన సంగతులు కొన్ని చూద్దాం మనం. అలాగనే ఈ రోజుల్లో మనం మరి భారతీయులం కనుక, భారతదేశంలో ఉన్నాం కనుక ఇక్కడ జీవన విధానం కావచ్చు, మనిషి యొక్క మనుగడ కావచ్చు, చూసినట్లయితే దేని మీద నడుస్తున్నాం మనం చూద్దాం. అలాగనే మరి ఇది ఛాలెంజ్గా తీసుకుందాం మనం. లూకాసు వార్తలో ఆయన ఒక ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. చూద్దాం ఆ ధర్మశాస్త్రం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 22 చూద్దాం. 2:22 చూడండి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించారు అక్కడ. మోషే ధర్మశాస్త్రం ప్రజలందరికీ అమలు జరుగుతున్న ధర్మశాస్త్రం. అది దేవాదేవుడు సృష్టిని తయారు చేసిన ఆయన ఈ ధర్మశాస్త్రాన్ని ప్రజలు ఎలా జీవించాలి, ఏం చేయాలనేది ఇచ్చి ఉన్నాడు కనుక అందుకని మోషే ద్వారా ఇచ్చిన ఈ ధర్మశాస్త్రంలో కొన్ని చూద్దాం మనం, కొన్ని నిమిషాలు. మోషే యొక్క ధర్మశాస్త్రం ఈరోజు కూడా అమలు జరుగుతుంది, అడ్వాన్స్గా చెప్పడానికి ఉపయోగపడుతుంది. అలాగనే అనేక మంది మారు మనసు పొందుటకు, స్వర్గం ప్రాప్తి కొరకు, మంచి జీవన విధానం సాగించడం కొరకు ఒకప్పుడు వాయు వరుసలు లేకుండా పశువుల్లో ప్రవర్తించాం. అది కాకుండా ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇది 1350 నుంచి 1406 సంవత్సరాల లోపల రచింపబడింది. అక్కడి నుంచి మనం దీన్ని ఫాలో అవుతున్నాం, అమలు చేస్తున్నాం. నేటి వరకు మరి ముఖ్యంగా సంతోషకరమైన విషయం ఏంటంటే భారతీయులమైన మనం ఈ ధర్మశాస్త్రాన్ని అమలు జరిగిస్తున్నాం. కొన్ని చూద్దాం, ఇవన్నీ ఆధారాలతో సహా. దయచేసి చదవండి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలని. ఇది దేవుని యొక్క ఇది. ఎందుకంటే అక్కడ ఈజిప్ట్లో మరి ప్రతి తొలిచూల్ని సంహరించాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే బయటకు వస్తున్నారో మరి ప్రతి ఇంట్లోనూ తొలిచూలు వాళ్ళని, పశువులు కానీ, వాళ్ళ పెంపుడు జంతువులు కానీ, పిల్లలు కానీ, తొలిచూలు వాళ్ళందరినీ సంహరించి ఇక్కడ తొలిచూలు పిల్లలందరినీ మరి ప్రభువు అంగీకరించాడు. మీరు నా సొత్తు అన్నాడు, నా స్వాస్థ్యం అన్నాడు. అందుకే వీళ్ళు మరి తొలిచూరు పిల్లలను ప్రతిష్ఠించాలి కనుక మరి మరియమ్మకే యేసు ప్రభు తొలిచూరు కనుక ఈ యొక్క పిల్లవాడిని మనం ఏం చేస్తున్నారో చూద్దాం. చూడండి దయచేసి. అని ప్రభు ధర్మశాస్త్రం రాయబడింది. ఇది రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను చూడండి ఎక్కడికి తీసుకెళ్లారు? యెరూషలేము. అప్పుడులో మరి పవిత్రమైన దేవాలయం కనుక, దేవునికి ఇష్టమైన ఇది కనుక మరి ఈ యొక్క బిడ్డ విషయంలో బలి అర్పించడానికి 2 పావురు పిల్లలు కానీ 2 గోవుల జత కానీ అది తీసుకొని చేసేవారు. దీన్ని మనం శుద్ధీకరణ అంటాం. శుద్ధీకరణ దినములు అంటే ఈ 8వ రోజే చేయాలి ఇది అనేది. మరి ఆ రోజునే దేవాదేవుడు మోషే ద్వారా మనకిచ్చిన ధర్మశాస్త్రంలో ఒక భాగం. నేటి వరకు దీన్ని మనం అలా చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పుట్టిన పిల్లలు మనం చూసినట్లయితే హాస్పిటల్ కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, ఎలా పుట్టినా కూడా మరి ఆ పిల్లలకి స్నానం చేయించేది మనం 8వ రోజే. దాన్ని ఆచరిస్తున్నాం. కానీ ఈ 8వ రోజు ఎందుకు ఆచరించాలి? 10 రోజుల తర్వాత చేయించవచ్చుగా, లేదా 3 రోజులు చేయించవచ్చు. కానీ మనం ఆలోచించలేకపోతున్నాం. ఇది దేవుడిచ్చిన ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున జరుగుతుంది తప్ప ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు మార్చక కానీ ఇచ్చే కానీ చట్టాన్ని చేతిలో తీసుకోవడం కానీ అవకాశం లేదు కనుక మరి 8వ రోజున ఈ శుద్ధీకరణ దినాలు జరుగుతున్నాయి. ఆయన ఆచరించాడు. యెరూషలేము దేవాలయంలో ఆ గోవుల జతన సమర్పించారు. ఇక్కడ కూడా ఈ శుద్ధీకరణ మనం చేస్తున్నాం.
కానీ ఇది మోషే ద్వారా ప్రజలందరికీ ఇచ్చిన దైవ గ్రంథంలో ఉన్న చట్టంలో ఉన్న ఒక భాగం అని మనకు అర్థం కావట్లేదు. ఇంకా కొన్ని అంశాలు చూద్దాం. చూడండి, మనం చూడండి లేవీయులకు రాసిన గ్రంథం 14వ అధ్యాయం. లేవీయులకు రాసిన గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. 8వ నాడు వాడు నిర్దోషమై 2 మగ గొర్రె పిల్లలను చూడండి, ఇక్కడ గమనించాలి. నిర్దోషమైనవి అంటే జబ్బు కానీ, రోగం కానీ, అలసట కానీ, ఏ విధమైన ఈ లోక సంబంధమైన మాలిన్యం అంటకుండా ఉండే గొర్రె పిల్లలు అవి నిర్దోషంగా ఉండాలి, దోషభరితమైనవి ఉండాలి. అలాగనే మరి దోషం లేకుండా ఉండాలంటే అది అంతకుముందు ప్రెగ్నెన్సీ అయి ఉండకూడదు, లేకుంటే సెక్సువల్ కాంటాక్ట్లో భాగస్వామ్యం ఉండకూడదు. అది నిర్దోషం. అది 6 నెలల సంవత్సరం అంత బలిష్టంగా ఉండాలి, చాలా ఇది ఉండాలి. అవి అప్పుడు మరి బలికి స్వీకరిస్తాడు దేవుడు. అలాగే నిర్దోషమైన 8వ రోజు మనం చూస్తున్నాం. ఇది 8th డే ప్రత్యక్షత మనం చూస్తున్నాం. 8వ రోజు ఇది మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం యేసు ప్రభు 8వ నాడు దేవాలయంలోకి వచ్చాడు. ఇక్కడ 8వ నాడు మనం నిర్దోషం కావటానికి, నిర్దోషమైన పశువులు కావచ్చు, లేకుంటే గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, వాటిని ఇవ్వాలని చెప్తున్నాడు. చూడండి, ఇంకా కిందకి వెళ్దాం. 8వ రోజు ప్రత్యక్షత గురించి 8th డే ఎంతో అంత స్పెషల్ చూద్దాం. లేవి కాండం 15వ అధ్యాయం 14వ వచనం. అదే లేవి 15, 14 చూద్దాం. దయచేసి చదవండి ఎవరైనా. 8వ నాడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకొని ప్రత్యక్షపు గుడి, అది గర్భగుడిలోకి రావాలంట. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని అక్కడ ఎవరైతే యాజకత్వం చేస్తారో ఆయనకి అప్పగించాలి. ఆయన మిగిలిన కార్యక్రమం చేస్తాడు, దాన్ని అంగీకరించబడుతుంది. అలాగనే 8వ రోజు మనం ఇది పని చేయాలనేది మరి చట్టం చెప్తున్నాయి. ఇది చూద్దాం. ఇంకో రెఫరెన్స్లోకి వెళదాం. చూడండి 22, 27. అదే లేవి కాండం 22వ అధ్యాయం 27వ వచనం చూడండి దయచేసి త్వరగా. దూడయే గాని, గొర్రె పిల్లయే గాని, మేక పిల్లయే గాని పుట్టినప్పుడు అది 7 దినములు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. 7 దినాలు దాని తల్లితో ఉండాలి. 8వ నాడు మొదలుకొని అది యెహోవాకు చూడండి 8వ రోజు నుంచి అది దేవునికి హోమంగా అంగీకరించబడుద్ది. ఈ 8వ రోజు కొరకు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. దయచేసి చూడండి. ఇంకో రెఫరెన్స్లోకి వెళదాం. దయచేసి చూడండి, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 66వ వచనం చూద్దాం. చదవండి త్వరగా. 8వ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగిడి యెహోవా తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలీయులకు తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ గుడారంలోకి వెళ్ళి చూడండి, ఎంత సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో 8వ రోజున గడుపుతా ఉన్నారు వీళ్ళు. ఎంత సంతోషమైన వార్త. ఆనంద హృదయాలే తమ గుడారంలోకి వెళ్ళిపోయి రీ. చూద్దాం ఇంకా త్వరగా ఇంకో రెఫరెన్స్ చూద్దాం. నెహెమియా 8:18 చూద్దాం దయచేసి ఒకసారి. నెహెమియా 8వ అధ్యాయం 18వ వచనం. ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎజ్రా చదువుతున్నాడు ఇక్కడ. దేవుని ధర్మశాస్త్రం ఎలా ఉండాలి, ప్రజలు ఏం చేయాలి అనేది చదివి ప్రజలందరికీ వినిపిస్తున్నాడు. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంను చదివి వినిపించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును ఇది చూడండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది పండగలాగా ఆచరిస్తున్నారు. ఈ ఉత్సవం 7 దినముల వరకు ఆచరించిన తరువాత అంటే 7 రోజులు వీళ్ళు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ చక్కగా దాన్ని నెమర వేసుకుంటూ దేవుని చట్టం మీద ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలని నెమర వేసుకుంటూ 8వ దినమున చదవండి వారు పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు. చూడండి, ఇక్కడ నెహెమ్యా కట్టిన తర్వాత మరి పరిశుద్ధ సంఘంగా కూడుకోవడం 8వ రోజే జరిగింది. అలాగనే చూద్దాం, ఇంకా కొంచెం కిందకి వెళ్దాం. చూద్దాం మనం ఏదైతే యేసు ప్రభు మరి సిలువ వేయబడి మరి పునరుద్ధానుడయ్యి వెళ్ళి 50వ దినాన్న మేడగదిలో శిష్యులకు ప్రత్యక్షమైన సందర్భం మనం చూసినట్లయితే అక్కడ
తోమ లేని సందర్భం ఒకటి ఉంటుంది, తోమతో కలిసిన సందర్భం ఒకటి ఉంటుంది. అందుకే తోమ గారు లేనప్పుడు ప్రభు వచ్చాడు కనుక మరి తోమ గారు నన్ను ఏలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మలేను అని ఆయన సాక్ష్యం పలకడం చూసాం. మనం అందరం ఆలోచిస్తాం నమ్మలేవా నువ్వు అని. కానీ మరి ఆయన లేడు ఆ సందర్భంలో అక్కడ. అప్పుడు చూద్దాం దయచేసి యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను 8 దయచేసి చూడండి. యోహాను 20వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. క్షమించాలి, లేకపోతే 20-26 చూద్దాం. త్వరగా చదవండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు లోపల ఉన్నప్పుడు, చూడండి మరలా మేడగది లోపల తలుపు వేసుకుని ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి, ఆయనకి ఏం అడ్డం ఉండదండి, తలుపులు వేయబడ్డా వస్తాడు, ఎంత ఇది ఉన్నా కూడా రాగలడు ఆయన. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు కనుక యేసు వచ్చి తలుపులు వేయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక నేను. చూడండి, సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. చెప్పి ఏం చేస్తున్నాడు? ఎన్నో రోజులు వచ్చాడు? ఎన్నో రోజుని? 8వ దినం. చూడండి, 8వ దినానికి ఎంత ప్రత్యేకత ఇచ్చాడు దేవాదేవుడు. ఈరోజు కూడా మనం ఇస్తున్నాం ప్రత్యేకత 8వ దినానికి. చూద్దాం, మనం గమనించినట్లయితే అని చేసా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం దయచేసి. ఇక్కడ మరి ఆఖరు శిష్యుడిగా ఎంచబడిన పౌలు గారు చెప్తున్నాడు. ఈయన చూడండి దయచేసి చదవండి, ఫిలిప్పీ చదవండి ఎవరైనా. 8వ దినమున సున్నతి పొంది తిని ఇజ్రాయేలు వంశపు వాడనే. చూడండి, ఇక్కడ గమనించాలి, ఏ గోత్రమైనా ఏ వంశమైనా దేవుని చట్ట ప్రకారం మరి బెంజమిన్ గోత్రికుడైన ఈయన ఇజ్రాయేలీలో చేర్చబట్టడం కోసం అంతకుముందు యెహోవా సాక్షిగా ఉండి యెహోవా దేవుడు ఇంకెవరు లేడని క్రైస్తవ ప్రజలను చిత్రహింసలు పెట్టిన ఆయన మరి 8వ నాడు ఆయన సున్నతి పొంది దేవుని యొక్క చట్ట ప్రకారం 8వ నాడు ఆయన చెప్పడం సాక్ష్యం మనం చూస్తున్నాం. 8వ నాడు ప్రత్యేకత మరి పౌలు ఆ కార్యక్రమం జరిగించినట్టు మనం చూస్తున్నాం. నేటి వరకు మనం ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. అది చూద్దాం. గమనించినట్లయితే మరి ముందుగానే చెప్పా నేను, పురుటి స్నానం 8వ రోజు చేయింతారు. అది శుద్ధీకరణ. ఇది మనకి జీవ గ్రంథంలో మనం చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. ఇంకొకటి, మనం బాగా ఈ సంవత్సరం చాలా ఎండలు విపరీతంగా ఉన్నాయి, తట్టుకోలేనంత హీటు. నిజంగా కూలర్లు కూడా వేడిగానే ఇచ్చాయి. మరి వాతావరణం ఎంత హీట్ అయిపోయి చేస్తున్నప్పుడు మరి వర్షం కొరకు ఎదురు చూసాం మనం. మరి దేవుని కృప చొప్పున వర్షం కురిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, మరి అన్ని అడ్వాన్స్గా చెప్పగలిగిన వాడు మరి యేసుప్రభు ఒక్కడే కనుక చెప్పాడు. ఆయన ఈ రోజున మనం వాడుకున్న వాతావరణ కేంద్రంలో మనం విన్నట్లయితే చూడండి, ఋతుపవనాలు మనకి ఈ సంవత్సరం ముందుగానే వస్తాయని చెప్పడం మనం గమనిస్తున్నాం. ఋతుపవనాలంటే మనకి మొట్టమొదట అండమాన్ నికోబార్ దీవుల నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడైతే యేసు ప్రభు శిష్యుడు అడుగు పెట్టాడో కేరళలో, ఆ ఋతుపవనాలు మరి ఆ బోర్డర్ని టచ్ అవుతాయి. బోర్డర్ని టచ్ అయిన 8 రోజులకి 8వ రోజున అప్పుడు దేశంలోకి రావటం మనం చూస్తాం. మీరు గమనించండి, ఈ వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఇదిగో ఈ రోజుని స్టార్ట్ అవుతున్నాయి, 8 రోజులకి మనకి వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం వారు చెప్పడం మరి మీరు వినండి. అది ఎందుకంటే నేటి వరకు ఆ 8వ రోజుకి అంత ప్రత్యేకత ఉన్నది. అక్కడికే ఎందుకు వస్తాయి? అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఎందుకు వస్తాయంటే మరి యేసు ప్రభు శిష్యుడు అక్కడికే వచ్చాడు. తోమ గారు అక్కడ అడుగుపెట్టిన యేసు ప్రభు పిల్లలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదాలు మెండైన దేవుళ్ళు ఉంటాయి. అందరూ కాదు, కొంతమంది భక్తులకి ఆయన అవకాశం ఇచ్చాడు. అట్టి కృపా కాపుదల మనం కూడా పొందుకోవాలని మరి చూద్దాం. ఈ వాతావరణ కేంద్రం మనం గమనించినట్లయితే 8వ రోజున వస్తాయి గ్యారంటీగా. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, కనిపెట్టండి. నేటి వరకు మరి ఆ రోజు నుంచి మానవుడిని చేసినప్పటి నుంచి ఈ దినం వరకు 8వ రోజుకి అంత ప్రత్యేకత ఇచ్చాడు. 8వ రోజుని మనం చూస్తున్నాం ఈ వాతావరణం. అలాగే ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికీ తెలియదు. ఋతుపవనం అంటారు, ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి అనేది మరి ఎవరికి అంతుపట్టని విషయం. సైంటిస్టులు కూడా దీని గురించి ఏం చెప్పలేకపోతున్నారు. మరి సముద్రంలో అగ్ని పర్వతాలు బద్దలయ్యి ఆ నీళ్లు వెదజల్లి అవే వాయుగుండంగా, వర్షంగా, ఇంకొక సందర్భాల్లో మనకి కురవటం మనం చూస్తాం. ఇది
గమనించినట్లయితే నేటి వరకు దేవుడు అడ్వాన్స్గా ఏదైతే చెప్పి ఉన్నాడో, మరి మనం మొట్టమొదటి వాక్యాన్ని మర్చిపోకూడదు. 44లో మనం చూసాం, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఉంటే ఆయన లక్షణాలు ఇలా ఉండాలి, జరగబోయేది చెప్పాలి. జరిగింది మీకు తెలుసు, జరుగుతున్నది కూడా చాలా వరకు తెలుసు, జరగబోయేది చెప్పగలిగిన వాడే ఉండాలి. అది నేనే చెప్పగలనని చెప్తున్న ఈ దేవుడు మరి నేటి వరకు ఆయన ఇచ్చిన మాట కానీ, ఆయన ఇచ్చిన ఆజ్ఞ కానీ, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాలు కానీ చూడండి. పురుషస్నానం చేయిస్తాం, అది 8వ రోజున చేయిస్తాం. ఋతుపవనాలు వస్తాయి, 8వ రోజున వస్తాయి. కేరళ బోర్డర్లో టచ్ అయ్యి భారతదేశంలోకి ఎంటర్ అవుతాయి. ఇవన్నీ చూస్తున్నాం కానీ మనం గమనించి, అందుకే నా గురించి మీకు తెలియాలంటే ఈ సృష్టిలో ఉన్న వస్తువుల్ని చూసి ఆలోచించడం వల్ల మీకు క్లియర్గా తేటగా అర్థమవుద్దని చెప్పిన దేవుని యొక్క సందేశం మనం తీసుకుందాం. ఇటువంటివన్నీ మరి నువ్వు ఎలా చెప్పగలిగావంటే, నేను ఊహించా, నాకు తెలుసు, నాకు 6th సెన్స్ అంటాం తప్ప దేవుని ఆత్మ నాలో ఉండి ఇలా పలికిస్తుందని మనం ఒప్పుకోం. దేవుని యొక్క మరి బిడ్డలు, దేవుని యొక్క నమ్మకమైన కలిగిన వాళ్ళంతా మీరు కూడా గమనించాలని, మీరే ఎక్కువ దాన్ని ఇచ్చేయాలని, మరి ఇది మీ ముందు ఉంచుటకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, ఈ ఋతుపవనాలను బట్టి కృతజ్ఞమై అందరం దేవునికి ఇచ్చేయాలి. ఎందుకంటే వర్షం కురిపించగల సమర్థుడు ఆయన తప్ప ఇంకెవరు లేరు. దయచేసి చూద్దాం. చూడండి, ఇర్మియా మరి ప్రవక్తలందరికంటే మంచి ప్రవక్త, చిన్న వయస్కుడు, దేవునితో లింక్ కలిగిన వాడు, ప్రజలందరూ కన్నీటి మున్నీర ఏడ్చి ప్రార్థించిన ప్రవక్త ఈ ఇర్మియా గారు.